గెలుపు పొందేవారు ఓటమి గురించి భయపడతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు ఇక భయపడేందుకు ఏమీ ఉండదు, గెలుపు కోసం కష్టపడటం తప్ప. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అద్భుతాల కోసం ఎదురు చూడకు, నీ జీవితమే ఒక మహా అద్భుతం. అలాగే ఆరోగ్యంగా లేని నీ జీవితం నీరు లేని నది లాంటిది. జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే ఈ 2 సూత్రాలు పాటించాలి. క్షమించలేని వారిని మర్చిపోవాలి, ఇంకా మర్చిపోలేని వారిని క్షమించేయాలి. గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోకండి, అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనకండి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించటమే ఉత్తమం. జీవితంలో కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్నా ఒకేలా ఉండరు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెప్తారు, ఇంకొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. మీరు మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ కాల్ వాళ్లే చేయాలి, ఫస్ట్ సారీ వాళ్లే చెప్పాలి, మనం మెసేజ్ చేసిన వెంటనే రిప్లై రావాలి అని ఉన్న మంచి రిలేషన్ని పాడు చేసుకోకండి. మనిషి ఏదైనా నమ్మితే పూర్తిగా నమ్మాలి, నమ్మకపోతే పూర్తిగా నమ్మకుండా ఉండాలి. సగం సగం నమ్మకాలు ఎప్పుడూ ప్రమాదం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుందనుకోవటం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. ఎవరూ ఎవరికి అప్పుగా కూడా ఇవ్వలేనిది ఏంటో తెలుసా? మనశ్శాంతి. అది నీ దగ్గర ఉందంటే నీకంటే గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరు. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. నువ్వు దుఃఖంలో ఉండాలని నిర్ణయించుకుంటే ఈ ప్రపంచంలో ఎవరూ నిన్ను ఆనందపరచలేరు. కానీ నీ మనసును ఆనందంగా ఉంచుకోవటానికి సిద్ధపడితే ఈ ప్రపంచంలో ఎవరు మరియు ఏది కూడా నీ నుంచి ఆనందాన్ని దూరం చేయలేదు. మన అనుకున్న మనిషి మనల్ని ఎంత హర్ట్ చేసినా మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడాలనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం వాళ్ళపై పెంచుకున్న ప్రేమ అలాంటిది. అందరి గురించి పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్ మనకి కూడా సంక్రమిస్తుంది. నువ్వు ఒక రిలేషన్లోకి వచ్చినప్పుడు కష్టమో నష్టమో ఆ రిలేషన్ నీకు నచ్చినట్లుగా మార్చుకోవటానికి ప్రయత్నించు. అంతే తప్ప వదిలేయటం ఒక్కటే ప్రతి దానికి సొల్యూషన్ కాదు, గుర్తుపెట్టుకో. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది, అలాగే విషాదం సగం అవుతుంది. మన చుట్టూ నిర్మించుకున్న గోడలు కొన్నిసార్లు మనల్ని బాధ నుంచి దూరంగా తీసుకెళ్తాయి, అయితే మరికొన్నిసార్లు అవి సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ మాటలు, మీ ఆలోచనలు కేవలం మీ మూడుని మాత్రమే కాదు, మీతో పాటు ఉండే చాలామంది మూడుని ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేయండి, ఇతరులతో ప్రేమగా ఉండండి. బాధ వచ్చినప్పుడు ఏకాంతాన్ని ఛేదించేంత ధైర్యం ఉండాలి, కానీ వెనక్కిపోయేంత భయం కాదు. ప్రతి మనిషికి ఒక్కటే జీవితం ఉంటుంది. ఆ జీవితాన్ని మనం ఆనందంగా మనకి నచ్చిన వారితో బ్రతకకుండా వాళ్ళతోనే చిన్న చిన్న గొడవలతో విడిపోయి వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతూ గడిపేస్తున్నారు. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.